హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండమ్ ఫ్రెండ్స్ పై మమ్మల్ని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు మేము ఫ్యామిలీ అంతా కలిసి బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నామండి. ఇది కొండాపూర్లో ఉంది. సో చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆడుకోవాలి, ఎక్కడికైనా వెళ్దాం దగ్గరలో మంచి పార్క్కి అని చెప్తే ఇంకా సరే బొటానికల్ గార్డెన్కి వెళ్దాం, ఎప్పుడు మల్కం చెరువుకి వెళ్తున్నాం కదా, కొత్తగా ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పి ఈసారి బొటానికల్ గార్డెన్కి వెళ్ళామండి. సో ఈవినింగ్ 4-5కి అట్లా స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ కూడా కొంచెం బాగానే ఉంది. చూస్తున్నారు కదా మల్కం చెరువు పార్క్. సో చూడండి, పిల్లలకి కారులోంచి బయట నుంచే చూపించేసాము. ఇదే మల్కం చెరువు, కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి మిమ్మల్ని బొటానికల్ గార్డెన్కి తీసుకెళ్తున్నాము అని చెప్పి వెళ్ళిపోయాము ఆపకుండా. మల్కం చెరువు కూడా వీకెండ్స్లో అసలు ఖాళీ ఉండదండి, చాలా రష్ ఉంటుంది. పిల్లలు అది కాక హాలిడేస్ కదా, చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఇంకా రిలేటివ్స్ని అందరినీ తీసుకొని వచ్చి ఆడిపిస్తూ ఉంటారు. ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా అక్కడే వాక్ చేస్తారు. ఇంకా అట్లా ఏఎంబి దగ్గరలోకి వచ్చేసామండి. ఈ బొటానికల్ గార్డెన్ అనేది కొండాపూర్లో ఏఎంబికి ఆపోజిట్లో ఉందండి. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఈ బొటానికల్ గార్డెన్ ఏమంటారు, ప్రహారీ అన్నమాట. ఫైనల్లీ వచ్చేసాం బొటానికల్ గార్డెన్ దగ్గరికి. సో చూసేద్దామా. సంజు అయితే టికెట్ తీసుకురావడానికి వెళ్ళాడండి. ఈలోపు ఒక ఫ్యామిలీ ఫోటో దిగేద్దాం అన్నట్టు ఫ్యామిలీ అందరం ఒక ఫ్యామిలీ క్యాప్చర్ తీసుకున్నాము. తర్వాత లోపలికి వెళ్ళిపోయాం. లోపలైతే చాలా బాగుందండి, కానీ ఎండ కూడా అంతే ఉంది. ఈవినింగ్ 5:30-6 అవుతుంది, కానీ చాలా అసలు చెమటలు కారిపోతున్నాయి, అంత వేడొచ్చేస్తుంది కింద భూమిలోంచి కూడా. అయినా పిల్లలు అసలు అంత చెమటల్లో వేడిలో కూడా ఆడుతూనే ఉన్నారు. లోపల గ్రీనరీ బాగానే ఉందండి, చెట్లు అవి బాగున్నాయి. ఎన్ని చెట్లు ఉన్నా కానీ చెమటలు కూడా అట్లనే పడుతున్నాయి. బయట ఈ డేర్ లాంటిది భలే చేశారు కదండి, ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది కదండి, అదొక ట్రీ లాగా ఉంది, బాగుంది అనిపించి అందరం కొన్ని ఫొటోస్ దిగి లోపలికి వెళ్ళిపోయాము. లోపలంతా తిరిగిన తర్వాత పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. సో లోపల ఏమేమి ఉన్నాయో, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో చూసేద్దామా. మేమైతే సన్సెట్ టైంకి అక్కడికి వెళ్ళాము. సో సన్సెట్ని కూడా నేను కవర్ చేయగలిగాను. లోపల అయితే డ్రింకింగ్ వాటర్ కూడా దొరుకుతుందండి. ఇక్కడైతే మ్యాగీ ఫొటోస్ దిగడానికి రెడీ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. లోపల చాలా స్పేస్, అంటే పెద్ద ఏరియా అన్నమాట. తీక్షణ చాలా బాగా ఎంజాయ్ చేసింది, వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ ఉంది. ఇలా యానిమల్స్ లాగా ఈ ట్రీస్ భలే చేశారు అసలు. ఇలాంటి వర్క్ కనిపించిన దగ్గర ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మొత్తం పార్క్ని కవర్ చేద్దాం అనుకున్నానండి, కానీ ఈ లోపే మేము పిల్లలు గేమింగ్ జోన్ దగ్గర చాలా టైం గడిపేశారు. సో మేము బయటకు వచ్చేసరికి కొంచెం చీకటి పడిపోయింది. సో చీకట్లో అంతగా కవర్ చేయలేకపోయాను. పిల్లలతో పాటు మేము కూడా బాగానే ఆడుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ప్రిన్సీ అయితే అసలు భయం లేకుండా అన్నీ ఎక్కేస్తుంది. అశ్రీ అయినా కొంచెం భయపడింది, కానీ ప్రిన్సీ అస్సలు భయపడలేదు. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి భలే ఆడిపిస్తున్నారు. మరీ అంత ఎక్కువగా రష్గా లేదు, కానీ పర్వాలేదండి, కొంచెం ఫ్రీగానే ఉంది. వీకెండ్లో వెళ్ళొచ్చు. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడుకునేవి చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రిన్సీ చూసారా, అసలు భయమే లేదు, ఏవి పడితే అవి ఎక్కేసి అక్కడి నుంచి జారిపోతుంది, దూకేస్తుంది. అసలు ఈ ఏజ్లో భయం ఉండదంటారు కదా, సో తను దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి చూసేయండి పార్క్లో ఏమేమి ఉన్నాయో మొత్తం.
ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా బాగుంటుందండి. లాస్ట్ టైం మేము ఫొటోస్ దిగాము, కానీ ఇప్పుడు చీకటి పడిపోయిందని చెప్పి ఫొటోస్ దిగలేదు. తీక్షణ అయితే టయర్డ్ అయిపోయి పడుకుని పోయింది. చూసారు చెట్టు తల్లి ఎంత ముద్దుగా నిద్రపోతుందో. వాళ్ళ నాన్న పక్కన ఓపెన్ జిమ్ ఫర్ ఉమెన్ ఉంటే అక్కడ వెళ్ళి ఏవో కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నారు. వాటిని ఎలా యూస్ చేయాలా అని చెప్పి ట్రైల్ వేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చెట్ల పైన నెమళ్ళు కూడా ఉన్నాయి. వాటి అరుపులను బట్టి చూసాము, కానీ చీకట్లో కనిపించలేదు సరిగా. ఇక్కడ లోపల ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి. లాస్ట్ టైం మేము అక్కడే ఐస్ క్రీమ్స్, బజ్జీ, పకోడీ అలాంటివన్నీ తిన్నాము. ఈసారి ఎందుకన్నా క్లోజ్ చేసేసారు. ఫుడ్ కోర్ట్లో ఏం పెట్టలేదు, అంతా క్లోజ్ ఉంది. మనుషులు కూడా ఎవ్వరు లేరు అక్కడ. నాకు తెలిసి మరి అంత మంచిగా రన్ అవ్వట్లేదేమో, అందుకని క్లోజ్ చేసి ఉంటారు. మనం ఏదైనా బయట నుంచి కొని తెచ్చుకొని లోపల తినవచ్చు, కానీ లోపల కొనుక్కోవడానికంటూ ఏం లేవు. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ట్రెక్ హైట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ లాగా చాలా ఉన్నాయండి. జిప్ లైన్, స్కై సైక్లింగ్ అట్లా 100, 150 అట్లా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అవి కూడా ఆడుకోవచ్చు. అలా కొద్దిసేపు తిరిగిన తర్వాత ఇంకా చీకటి అయిపోయింది. అప్పటికే వాచ్మెన్ వచ్చి విజిల్ వేస్తూ ఉన్నాడు, టైం అయింది ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పి. సో అలా చూసేసి మొత్తం కవర్ చేసేసి బయటకు వచ్చేసాము. రీసెంట్ టైంలో మీలో ఎంతమంది బొటానికల్ గార్డెన్ విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.